పరిశుద్ధ గ్రంథం యొక్క వివరణ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో వివరాలు పాత నిబంధన, క్రొత్త నిబంధన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుందాం. అసలు ఈ పరిశుద్ధ గ్రంథంలో 39 పాత నిబంధన పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు, వెరసి మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. రెండవదిగా పాత నిబంధనలో మొత్తం అధ్యాయాలు 929 ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం కలిపితే 1189 అంటే 1189 అధ్యాయాలు. 3 వచనాలు 23,214 పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో 7,959 వచనాలు ఉన్నాయి. మొత్తం పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిపి 31,173 వచనాలు ఉన్నట్లు మనం చూడగలుగుతాం. ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధనలో మధ్య పుస్తకాల గురించి చూద్దాం. పాత నిబంధనలో సామెతల గ్రంథం మధ్య పుస్తకం అయితే, క్రొత్త నిబంధనలో 2వ దశలోనిక మధ్య పుస్తకం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మధ్య అధ్యాయము యోబు గ్రంథం 29వ వచనం. యోబు గ్రంథం 29వ అధ్యాయం. అదేవిధంగా పూర్తి బైబిల్లో మనం చూస్తున్నప్పుడు 115వ ఈ కీర్తన చాలా చిన్నది. కీర్తన గ్రంథంలో మధ్య వచనం. అలాగే అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. పూర్తి బైబిల్లో కీర్తన గ్రంథం 118 8వ వచనం. అతి చిన్న వచనం పాత నిబంధనలో దినవృత్తాంతాల గ్రంథం 1వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనము. అలాగే కొత్త నిబంధనలో తెస్సలోనిక పత్రిక 8వ అధ్యాయము 5వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్తలో పూర్తి బైబిల్లో మొత్తం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. 8వదిగా పెద్ద పేరు మార్షల్ షలాల్